బహుశా కల్వకుంట్ల కవిత గారు కన్ఫ్యూజన్ మోడ్లో వాళ్ళ నాయనని అనాల్సింది, దుబాయ్ శేఖర్ గారిని అనాల్సింది, సీఎం గారిని అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఈరోజు కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఆమె కల్వకుంట్ల కవిత కాదు, కన్ఫ్యూజన్ కవిత అనే విధంగా. ఈరోజు వాళ్ళ నాయన ఫ్లైట్ మోడ్లో ఉన్నాడు, వాళ్ళ అన్నేమో సైలెంట్ మోడ్లో ఉన్నాడు, వాళ్ళ బావేమో పాజ్ మోడ్లో ఉన్నాడు, వాళ్ళ ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ డిస్మాంటల్ మోడ్లో ఉంది. ఇది మోడ్ల గురించి మాట్లాడితే అలా పార్టీ పరిస్థితి. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు పబ్లిక్ మోడ్లో, పవర్ మోడ్లో ఉండి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పి దాన్ని క్యాబినెట్లో పెట్టి బిల్ని దాన్ని ఆమోదించి దాని తర్వాత గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనే ఒక ఉద్దేశంతో ఢిల్లీకి ఏదైతే బీసీ నాయకులను అందరినీ తీసుకొని వెళ్ళి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తుంటే మొదట స్వాగతించిన అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు అంటే ముఖ్యమంత్రి గారిని ఫ్లైట్ మోడ్లో ఉన్నారని చెప్పి ద్వంద్వ వైఖరి కల్వకుంట్ల కవిత గారు ప్రదర్శిస్తున్నట్టు చూపిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే ఫ్లైట్ మోడ్లో ఉన్న దుబాయ్ శేఖర్ అలియాస్ కె చంద్రశేఖర్ రావుని పబ్లిక్ మోడ్లోకి తీసుకొని వచ్చి దీనిపైన స్పష్టత ఇప్పించాల్సిన బాధ్యత తన పైన ఉంది.